Now let us turn to God's word to 1 Corinthians chapter 7 verses 17 to 19. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. I will read in English, after that Pastor will read in Telugu. But as God hath distributed to every man, as the Lord hath called every one, so let him walk. And so ordain I in all churches. Is any man called being circumcised? Let him not become uncircumcised. Is any called in uncircumcision? Let him not be circumcised. Circumcision is nothing, and uncircumcision is nothing, but the keeping of the commandments of God. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం నుండి 17, 18, 19 వచనాలు చదువుకుందాం. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించి ఉన్నాను. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు. In this portion that we read, the word called is used many times. ఈ యొక్క చదివినటువంటి వాక్య భాగంలో మనము పిలువబడిన అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాము. I think you may be familiar with that word, where we use that word in the context of churches, మరి context of faith. విశ్వాసము విషయంలో, సంఘాల విషయాల్లో ఈ పిలువబడడం అనే మాటను మనం ఎక్కువగా వింటూ ఉంటాం. You know, when we look at our own salvation, it all starts with God calling us, God drawing us. అలాగే మన యొక్క రక్షణ విషయంలో కూడా చూసినట్లయితే ఇది ప్రభువు మనలను పిలువడము, ప్రభువు మనలను తన యొద్దకు చేర్చుకొనడము. And God calls us through His word. మరి దేవుడు ఎలా పిలుస్తున్నాడు అంటే తన వాక్యము ద్వారా మనల్ని పిలుచుకుంటున్నాడు. And our salvation, when we exercise faith, we respond to that call. So God has to call us first. కాబట్టి మన యొక్క రక్షణ అనేది దేవుడు మనల్ని పిలిచిన ఆ పిలుపుకి ప్రతిస్పందించటమే, అదే విశ్వాసము. అంటే దేవుడు మొదటిగా మనల్ని పిలవాలి. So sometimes we call that calling by the word of God as external calling. కొన్నిసార్లు వాక్యము ద్వారా పిలువబడము అనే దాన్ని మనము ఏమని చెప్తామంటే బహిరంగంగా పిలుపు, బహిరంగమైనటువంటి పిలుపుగా చెప్తారు. And that's why it's important that we go and sit under the ministry of God's word. అది ప్రాముఖ్యమైనది కాబట్టి మనము వాక్య పరిచర్య యొక్క కింద మనం ఉంటున్నాం. Because God uses God's word to call people to Him. ఎందుకంటే దేవుడు తన వాక్యమును ప్రజలను పిలవడానికి, ప్రజలను పిలుచుకోవడానికి తన వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నాడు. Ordinarily, in the normal circumstances, that's the way God saves people, God calls people. సాధారణంగా దేవుడు ఈ విధంగానే ప్రజలను రక్షణలోనికి నడిపిస్తాడు, వారిని రక్షిస్తూ ఉంటాడు. That's why it's important that we go and preach God's word, gospel to others. అందుకనే మనం వెళ్ళి వాక్యాన్ని బోధించటము, వాక్యాన్ని ఇతరులకు ప్రకటించటం అనేది అందుగురించే చాలా ప్రాముఖ్యమైనది. You know, many pastors, preachers, they think that, oh, we go to the mission field, maybe we give them some money. మరి చాలామంది ఏమనుకుంటారంటే మనం సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో కొంత డబ్బులు ఇస్తామో అని అనుకుంటారు. Recently I heard in Chirapunji we went to see the inauguration of Bible Academy there. మరి ఈ మధ్య చిరపుంజి వెళ్ళారు, అక్కడ బైబిల్ అకాడమీని ప్రారంభించారు. By God's grace, many of our guests, they contributed for the construction of that building last year, and it was finished, and last Friday we witnessed the inauguration of Soli Deo Gloria Reformed Bible Academy there. మరి ఆ యొక్క అక్కడ బైబిల్ కాలేజీ కడతానికి అనేక మంది సహకరించారు, సపోర్ట్ చేశారు. వారందరి సహకారంతో అక్కడ ఆ బైబిల్ కాలేజీ నిర్మాణం అనేది జరిగింది. గత వారంలో దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. So there are some students who come from other states like Assam, Tripura, other northeast states to study there. మరి అక్కడికి కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి అస్సాంలో నుండి, త్రిపురలో నుండి, ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కొంతమంది విద్యార్థులు వచ్చారు. So I was talking to a student who come from Assam. అస్సాం నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థితో నేను మాట్లాడుతూ ఉన్నాను. So his area in Assam is all Christians, lot of Christians there. మరి అతను వచ్చినటువంటి ప్రాంతంలో అస్సాము
నుండి వచ్చిన ఆ ప్రాంతంలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. Then I asked, who are the majority? అప్పుడు నేను అడిగా, అయ్యా మీ ఏరియాలో ఎవరు ఎక్కువ మంది ఉన్నారు అని అడిగాను. He said there are a lot of Baptists, some Presbyterians are there, then there are a lot of Catholics. అతను ఏం చెప్పాడంటే, అయ్యా మరి కొంతమంది బాప్టిస్టులు ఉన్నారు, కొంతమంది ప్రెస్బిటేరియన్స్ ఉన్నారు, కొంతమంది రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. So I thought normally when we think about Assam, we think about a state where there is a lot of persecution, full of Hindus and a lot of Muslims. సహజంగా మనము నార్త్ ఇండియాలో అస్సాం లాంటి రాష్ట్రాల్లో అటువంటి వాటిలో ఏమనుకుంటామంటే అక్కడ వ్యతిరేకతలు ఎక్కువ ఉంటాయి, అక్కడ మరి ఆ హిందువులు లేకపోతే ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు, సువార్తకు అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి అని మనం అనుకుంటాం. But I was surprised to see the area where he comes from, Christians are the majority. మరి అతను వచ్చినటువంటి ఆ ప్రాంతంలో క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పడం అని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. So that was a surprise for me. So then I just asked, how come so many Christians there? ఇప్పుడు తర్వాత ఏమని అడిగానంటే, మరి అక్కడ అంతమంది క్రైస్తవులు ఎలాగొచ్చారు, ఎలాగా అంతమంది క్రైస్తవులు ఉండగలిగారని అడిగాను. Then he said, sir, no, not all are really Christians. How they became Christians? Sometimes missionaries, pastors come, they give some money to them, they gave some small piece of land to make houses, they did some charity work, then they throwed away their old religion and became Christians. Not now, even in their grandfathers' time. ఇప్పుడు ఎలాగ అంతమంది క్రైస్తవులు అయ్యారని అంటే, ఇప్పుడు అతను వాస్తవం చెప్తున్నాడు. అయ్యా నిజానికి అందరూ క్రైస్తవులు కాదు, పాతకాలంలో మరి మిషనరీస్ వచ్చినప్పుడు వారు వచ్చి ఏదో కొంత డబ్బులు ఇవ్వడం ద్వారానో లేదంటే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం ద్వారానో వాళ్ళు ఇచ్చే వాటిని బట్టి అవి తీసుకోవడానికి వాళ్ళ మతాలు విడిచిపెట్టేసి వచ్చి ఈ విధంగా క్రైస్తవులకు వచ్చారు అని చెప్పాడు. He said, especially this is true for Catholics. In Protestants, we can see some genuine believers, he said, but most of the people who became Catholic because they received some charity, they were beneficiaries of some charity work by the fathers who went there as missionaries. అయితే ముఖ్యంగా రోమన్ క్యాథలిక్లకు సంబంధించి చూసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ద్వారా ప్రయోజనాలు పొందుకున్నారు, వాళ్ళ పూర్వీకులు వాళ్ళ ద్వారా వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడ్డారు. అయితే ప్రొటెస్టెంట్లో కొంతమంది యథార్థంగా నిజమైనటువంటి క్రైస్తవులు కొంతమంది ఉన్నారని చెప్పాడు. So these missionaries who went in the name of Christian faith, how they call people to faith? ఇప్పుడు ఇలాంటి మిషనరీస్ క్రైస్తవ విశ్వాసం ద్వారా వెళ్ళిన వాళ్ళు ఇతరులను ఈ విశ్వాసంలోకి ఎలా ఆహ్వానిస్తున్నారు? They show the bank notes. ఎలాగయ్యా అంటే బ్యాంకు నోట్లు చూపించడం ద్వారా. They provide a lot of charity work. అలాగే వారికి అనేకమైనటువంటి దాన ధర్మాలు చేయడం ద్వారా. Maybe they give free education. ఉచితంగా వారిని చదివించడం ద్వారా. So like that, all these things they use people to bring to faith. మరి ఇలాగా వాళ్ళ మధ్య పరిచయం చేస్తూ వాళ్ళ మధ్య వాళ్ళకి అనేక రీతిలుగా సహకరిస్తూ వీటన్నిటిని ఉపయోగించి వారిని విశ్వాసంలో తేవడానికి ప్రయత్నిస్తున్నారు. But Bible teaches us very clearly that's not the way God really brings or saves people. అయితే బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, ప్రజలను దేవుడు రక్షించే విధానము నిజానికి రక్షణలోనికి నడిపించే విధానం అది కాదు. It is by the preaching of God's word that God calls people. దేవుని యొక్క వాక్యము ప్రకటించడం ద్వారానే దేవుడు ఆ వాక్యము ద్వారానే ప్రజలను రక్షణలోనికి పిలుస్తాడు. So for true conversion to happen, God's word must work. కాబట్టి నిజమైనటువంటి మార్పు కలగడానికి దేవుని యొక్క వాక్యం పనిచేయాలి. I already said Catholics use charity works as a means to convert people. మరి నేను ముందుగా తెలియజేశాను, రోమన్ క్యాథలిక్ వారు మరి ప్రజలను మార్చడానికి అనేకమైనటువంటి వారి మధ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. But now many independent churches, pastors, they are also sidelining God's word and they use healing as a means to convert people. మరి ఇప్పుడు ప్రొటెస్టెంట్లో కూడా కొంతమంది ఇండిపెండెంట్ పాస్టర్లు వాళ్ళు కూడా వాక్యాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళ పరిచర్యలో స్వస్థతలు చెప్పి వాటి ద్వారా ప్రజలను మార్చాలని చూస్తున్నారు. But God's word always tells us it is by the word of God and by the work of the Spirit that we are called and brought to the faith. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము విశ్వాసములోనికి పిలువబడుతున్నాము. I'm not saying it's not important that we do charity work or sometimes we pray God heals us, but for the conversion of a person, God's word and the Spirit must work in the heart for that person to be truly born again. అంటే ప్రజల మధ్య వారి యొక్క సేవా కార్యక్రమాలు చేయడం తప్పని నేను అంటలేదు.
అట్లాగే ప్రార్థన చేస్తే ప్రభు స్వస్థతపరుస్తాడు, దానిని నేను తప్పంటలేదు. కానీ మానవుల యొక్క హృదయంలో పరివర్తన కొరకు, రక్షణ కార్యము కొరకు దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ పనిచేయడం ద్వారానే రక్షణ కార్యం జరుగుతుంది. And another way people misinterpret the understanding of calling is they connect it with the sacrament of baptism or circumcision. Old Testament. ఇంకొక తప్పుగా అర్థం చేసుకునే విధానం ఏంటంటే రక్షణలోనికి రావడము, విశ్వాసంలోనికి పిలువబడటం అంటే దీన్ని మరి ఆ వ్యక్తి బాప్తిజం పొందడం ద్వారానే రక్షించబడతారు అని మరి ఒక తప్పుడు బోధ ఉన్నది. So if you ask a person why you became a believer, why you consider yourself to be called to be a Christian, sometimes they may say, oh, my forefathers received it, or I received this help from the pastor, thus I became a Christian. But some people may answer differently. They say, oh, I was baptized. I was born in a Christian church or a Christian family. Then I got baptized. I became part of the church. మరి కొంతమంది ఏం చెప్తారంటే అయ్యా మా పూర్వీకుల దగ్గర నుండి వస్తుంది ఈ విధానము, కాబట్టి వాళ్ళ ద్వారా మేము విశ్వాసంలోనికి వచ్చాము, ఆ విధంగా రక్షించబడ్డామని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఇదిగో నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను, కాబట్టి మా తల్లిదండ్రులు విశ్వాసులు, కాబట్టి వాళ్ళ ద్వారా నేను కూడా బాప్తిజం పొందాను, బాప్తిజం ద్వారా నేను రక్షించబడ్డాను, విశ్వాసంలోనికి వచ్చానని చెప్తారు. So in their understanding, salvation or the call to salvation is closely connected with the sacrament like circumcision or baptism. కాబట్టి వారి యొక్క ఆలోచనలో రక్షణలోనికి రావడము, రక్షించబడము అనేది ఈ బాప్తిజమము, సున్నతి పొందడము వీటితో ముడిపెట్టుకొని ఉంటుంది. Last Lord's Day we witnessed the baptism of youths and children. మరి గత ప్రభు దినమున మరి యవనస్తులు, చిన్నపిల్లలు బాప్తిజం పొందడం చూసాం. And in the sermon or while doing baptism, we explained it very clearly that we are not teaching that you are saved. And especially at the time when baptism is administered, all of you are getting saved, or we don't connect it with the time of administration of baptism. మరి నేను గత వారంలో స్పష్టంగా తెలియజేశాను, బాప్తిజం గురించి చెప్పేటప్పుడు మీరు బాప్తిజం ఇచ్చేటప్పుడు బాప్తిజం ద్వారా మీరు రక్షించబడ్డారు అని మేము చెప్పలేదు. Some people get saved after they are baptized. కొంతమంది బాప్తిజం పొందిన తర్వాత వారు రక్షించబడవచ్చు, Some people maybe before. కొంతమంది బాప్తిజం పొందకముందే వారు రక్షించబడి ఉండొచ్చు. Because baptism is a sign. ఎందుకంటే బాప్తిజం అనేది కేవలం ఒక గుర్తు మాత్రమే. The fact that you are baptized doesn't mean that you get automatic entry to heaven. ఇదిగో నువ్వు బాప్తిజం పొందావు కాబట్టి, బాప్తిజం తీసుకున్నాను కాబట్టి నేను ఇక ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళిపోతాను, ఇది నాకు పరలోక ప్రవేశానికి మార్గము అని అనుకోవడానికి వీల్లేదు. Many in the Old Testament, the Jews thought in that way. మరి పాత నిబంధనలో అనేక మంది యూదులు ఇలాగే ఆలోచన చేసేవారు. At that time, circumcision was a sacrament, a covenant sign that God instituted, like baptism in the New Testament. మరి పాత నిబంధనలో సున్నతి అనే దానిని మరి వారు ఆ సున్నతిని దానినే పరలోక నిబంధనలో భాగముగా దాని ద్వారానే మోక్షానికి చేరేవారు కాదు, వారు గుర్తించేవారు. ఆ యొక్క సున్నతి విధానమే క్రొత్త నిబంధనలో బాప్తిజమానికి గుర్తుగా ఉన్నది. So many in the Old Testament, they thought that, oh, I am circumcised, I am part of the people of God, so I will be in heaven. మరి కాబట్టి పాత నిబంధనలో వారు ఏమనుకునేవారంటే యూదులు, నేను సున్నతి పొందాను కాబట్టి నేను దేవుని కుటుంబంలో సభ్యుడిని, కాబట్టి నేను తప్పకుండా పరలోకానికి అర్హుడిని అనుకుంటారు. And they took pride in the fact that they are circumcised or they are Jews. కాబట్టి వాళ్ళు నేను సున్నతి పొందాను కాబట్టి నేను పరలోక వారసుడిని అన్న ఆ ధైర్యంతో, ఆ అతిశయంతో వారు ఉంటారు. And these Jews then they lived sinful life, disobeyed the commandments of God. అయితే ఇలా చెప్పే వారు పాపంలో జీవిస్తూ ఉంటారు, దేవుని యొక్క ఆజ్ఞలకి అవిధేయులుగా ఉంటున్నారు. So they were circumcised in their body, but their hearts were not circumcised. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే వారు శరీరంలో సున్నతి పొందారు కానీ వారి హృదయంలో సున్నతి పొందలేదు. And that's why in the verses that we read, Paul is addressing that, especially to the Jews. కాబట్టి మరి ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో పౌలు ముఖ్యంగా యూదులు విధానాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. In verse 18, Paul is asking this question, is any man called being circumcised? Let him not become uncircumcised. Is any called in uncircumcision? Let him not be circumcised. 18వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు ఏమనంటే, సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు, సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. So it is not circumcision that truly saves. కాబట్టి దీని యొక్క అర్థం ఏంటంటే సున్నతి కాదు నిజంగా రక్షించేది అని అర్థమవుతుంది.
God's calling can come to some people after they are circumcised. మరి దేవుడు మరి కొంతమందిని సున్నతి పొందిన తర్వాత వారిని రక్షణలోనికి నడిపించవచ్చు, పిలవచ్చు. Some people God may call before they are circumcised. కొంతమందిని మరి వారు సున్నతి పొందకముందే ప్రభు వారిని రక్షణలోనికి పిలిచి ఉండొచ్చు. The main thing is that whether they were truly circumcised in their hearts. అయితే ముఖ్యమైనది ఏమిటంటే వారు నిజముగా తమ హృదయాల్లో సున్నతి పొందారా లేదా అన్నది ముఖ్యమైనది. Have they put their trust in the Lord Jesus Christ for their salvation? వారి రక్షణ నిమిత్తము వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా లేదా అదే ముఖ్యం. It is one thing to bear the mark of the covenant. It is another thing to have the reality of the covenant in the heart. ఈ యొక్క నిబంధనకి గుర్తు పొందుకోవడం ఒకటైతే దాని యొక్క వాస్తవికతను మన హృదయంలో కలిగి ఉండడము మరి ఒకటి. Not only that, when Paul was ministering, this was a time where God made changes in the way of worship in the covenant signs. మరి పౌలు ఈ యొక్క పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క నిబంధన గుర్తును మారుస్తున్నటువంటి సందర్భం ఇది. And we know Jesus Christ made a lot of changes in the way God's work or covenant is administered in the New Testament. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి నూతన నిబంధనలో మరి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఆ యొక్క బల్ల విషయంలో కానీ ఆరాధన విషయంలో కానీ. And that's why the worship in the New Testament is different from the Old Testament. కాబట్టి కొత్త నిబంధన ఆరాధన విధానము పాత నిబంధన ఆరాధన విధానంతో పోల్చుకున్నట్లయితే వ్యత్యాసం కలిగి ఉన్నది. Because Christ's death and resurrection brought a lot of changes, and the new covenant started with Christ's ministry. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మరి మరణము పునరుద్ధానము అనేవి మరి అనేకమైనటువంటి మార్పులను తీసుకువచ్చినవి, వాటి ద్వారా పరిచర్యలు మార్పులు కలిగినవి. But then some Jews who lived in the old covenant and who lived during this transition period, they still insisted that now also we need to be circumcised. అయితే కొంతమంది మరి యూదులైన వారు ఆ కాలంలో ఉన్నవారు వారు ఇప్పుడు కూడా ఏమంటారంటే ఇప్పుడు కూడా మనము సున్నతి పొందవలసిన అవసరం ఉన్నది అని చెప్తూ ఉంటున్నారు. When Jesus gave the Great Commission as part of the new covenant, he gave the sacrament, especially he asked the disciples to go and preach the gospel and baptize them, not circumcise them. మరి చూడండి, యేసుప్రభు వారు మరి గొప్ప ఆజ్ఞ వారికి ఇచ్చినప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇవ్వమని ఆజ్ఞాపించాడు కానీ సున్నతి పొందమని చెప్పలేదు. Because the covenant sign change is no more circumcision, God instituted the new covenant sign of baptism. ఎందుకంటే ఆ యొక్క నిబంధన గుర్తు అనేది మారిపోయింది. ఇక ఆ నిబంధనకి గుర్తు సున్నతి కాదు, బాప్తిజముగా వచ్చింది. And we know the Passover in the Old Testament, Lord Jesus, and then he changed it and instituted the Lord's Supper. That's why we are not celebrating Passover today, but we are celebrating the Holy Communion. Maybe we can call it as the New Covenant Passover. మరి అట్లాగే పాత నిబంధనలో చూసినట్లయితే పస్కా బలి అనేది ఉండేది. అది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరి ప్రభు బల్లగా మారిపోయింది, ఆ రొట్టె రాక్షరసముగా. మరి కాబట్టి ఆ పస్కానికి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. Jesus didn't ask the New Covenant churches, the Corinthian church or any New Covenant church, New Testament church, to go and celebrate the Passover or get circumcised. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ యొక్క క్రొత్త నిబంధన సంఘాల్లో ఏ సంఘానికి కూడా కొరింథియన్ కానీ ఏ సంఘంలో చూసినా కూడా మీరు వెళ్ళి పస్కాని ఆశీర్వదించండి మరి సున్నతి పొందండి అని ఎవరికి చెప్పలేదు. He wanted us to have faith in Lord Jesus and to have these covenant signs, the baptism and the Lord's Supper. That's all. These are the only two sacraments, two signs of the new covenant. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచమని చెప్పాడు. ఆ తర్వాత బాప్తిజం పొందమని బలారాధన మరి ప్రభు బలన పాటించమని చెప్పాడు అంతే. But some Jews who were new believers who became part of the church, they insisted that we not only take baptism, you also have to be circumcised. అయితే మరి ఆ యొక్క యూదులైన వారు ఎవరైతే మరి ఉన్నారో వారు క్రొత్త నిబంధనలో కూడా ఏమంటారంటే బాప్తిజం తీసుకుంటే మాత్రం సరిపోదయ్యా, అదొక్కటే సరిపోదు, మీరు ఖచ్చితంగా సున్నతి పొందాలి అని వారు దాన్ని పదే పదే చెప్తూ ఉండేవారు. They still thought that because they did it as part of the old covenant for many generations, it's also an identity of all the Jews, so they want to continue this practice in obedience to the old laws that the Lord has given. ఇది మరి పాత నిబంధన కాలం నుండి వస్తూ ఉన్నది కాబట్టి వారి గుర్తింపుగా ఉన్నది కదా, కాబట్టి దాన్ని అలా కొనసాగించాలని వారు అనుకునేవారు. And then they want to insist on even salvation by all this obedience of the law, being circumcised, you follow the ceremonial laws in the Old Testament.
అట్లాగే వారు ఏమని బోధించేవారు అంటే, ఇదిగో రక్షణ అనేది దేవుని యొక్క ఆజ్ఞలన్నీ అనుసరించడం ద్వారా, అట్లాగే నిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందని బోధించేవారు. So they are not putting their hope in the finished work of Christ, rather they are putting their hope in the circumcision and the law that they obey. అయితే వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ పని, ఆయన ముగించినటువంటి ఆ పని యందు వారిని నమ్మిక ఉంచకుండా ఆజ్ఞల యందు వాటికి విధేయత చూపించిన విధానంలో మరి సున్నతి పొందాలని వీటి మీదే వారు నమ్మిక ఉంచేవారు. I have to say, even in our times there are groups like that. మరి మన యొక్క కాలంలో ఇప్పటికి కూడా ఇలాంటి కొన్ని గ్రూపులు ఉన్నాయి. I think there are some who follow these kind of Old Testament rules and regulations, and even the ceremonial things mentioned in the Old Testament even now, and they call themselves as Christians, or they are following the Bible. మరి కొంతమంది ఇప్పుడు కూడా మన కాలంలో కూడా ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ విధానాన్ని అనుసరిస్తూ ఆ క్రమంలో ఉంటూ వారు మేము బైబిల్ని అనుసరిస్తున్నామని బోధిస్తుంటున్నారు. There are some Messianic Jews who are faithful in believing in Christ and following Lord Jesus Christ. మరి కొంతమంది మెస్సియానిక్ జ్యూస్లు ఉన్నారు. వారు మరి యేసు ప్రభునందు వారు విశ్వాసం ఉంచుతారు, యేసుక్రీస్తు నందు వారు నమ్మకంగా ఉంటున్నారు. And they believe that the new covenant signs, especially that what Lord instituted our baptism and the Lord's Supper, they celebrate that. వారు నూతన నిబంధనకి గుర్తులుగా ఇవ్వబడినటువంటి బాప్తిస్మము, బల్ల కార్యక్రమం వీటిని వారు నమ్ముతారు, వాటిని అనుసరిస్తూ ఉంటారు. But then there are some people even in India or in other parts of the world where they claim to be Jews and they claim to be both Christians and practice all kinds of things in the Old Testament. మరి కొంతమంది యూదులు ఉన్నారు, వారు భారతదేశంలో అక్కడక్కడ ఉంటుంటారు. వారు యూదులు అని చెప్పుకుంటూ, వారు క్రైస్తవం అని చెప్పుకుంటూ వారు ఏం చేస్తారంటే ఓన్లీ పాత నిబంధనలో ఉన్నదాన్ని మాత్రమే అనుసరిస్తారు. Actually they are not Jews by ethnicity. మరి నిజానికి చూస్తే వారు నిజమైనటువంటి యూదులు కారు. But then they want to follow every law in the Bible and they do exactly like what is in the Old Covenant. అయితే వారు ఏం చేస్తారంటే పాత నిబంధన ఏమున్నది, పాత నిబంధనలు ఏమున్నవి వీటిని ఖచ్చితంగా తెలుసుకొని వాటిని మాత్రమే అనుసరిస్తూ ఉంటారు. So they observe the Sabbath like the same way the Jews observe on Saturday. వాళ్ళు ఎలా చేస్తారంటే, ఇదిగో యూదులు మరి 7వ దినమున విశ్రాంతి దినమున సబ్బాతు విశ్రాంతి దినమున ఆచరించిన విధానంలోనే మరి ఇక్కడ యూదులు అని చెప్పుకునే వారు కూడా అలాగే ఆ విశ్రాంతి దినాన్ని అనుసరిస్తారు. They like to celebrate the Passover. They want the men to be circumcised. అట్లాగే మరి పస్కా పండుగ చేసుకునే విషయంలోనూ, అట్లాగే సున్నతి చేసే విషయాల్లో అవన్నీ కూడా వీళ్ళు అనుసరిస్తూ ఉంటారు. I think you may be familiar with a group called Seventh-day Adventist in many parts of Andhra. మరి భారతదేశంలో ఆంధ్రాలో కూడా చూసినట్లయితే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనేవారు ఉన్నారు. అది మరి మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది. In the name itself it's quite clear what they do. ఆ పేరులోనే ఉన్నది. మరి వాళ్ళు ఏం చేస్తారు అన్నది అర్థమవుతుంది. సెవెంత్ డే అంటంలో The day of worship for them is Saturday. వాళ్ళకి ఆరాధన దినం ఎప్పుడే అంటే శనివారము. And then they observe the Sabbath law. They try to do same like how they do in the Old Testament. మరి యూదులు పాత నిబంధనలో ఏ విధంగా నియమాలు పాటించేవారో అలా పాటించడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. One time I was talking to such a person. I think you only introduced him to me. One time. ఒకసారి ఒక వ్యక్తితో నేను మాట్లాడాను, నేనే పరిచయం చేసినట్టున్నాను. He came here. అతను ఇక్కడికి వచ్చాడు. And he was criticizing us for worshipping on Sunday. ఆదివారం మనం ఆరాధన చేయడం ద్వారా మమ్మల్ని ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. Actually he brought him with a good intention so that I will also talk to him and maybe he will change. నేను ఒక మంచి దృక్పథంతో తీసుకొచ్చాను. సార్ కూడా అతనితో మాట్లాడతాడు, తెలుసుకుంటాడని అనుకున్నాను నేను. So the first time itself the discussion started with the day of worship, whether it should be Sunday or Saturday. He says Sabbath is Saturday only we should worship. ఇప్పుడు మొట్టమొదటిగా మా యొక్క సంభాషణ ఆరాధనతోనే ప్రారంభమైంది. ఎప్పుడు ఆరాధన చేయాలా, శనివారమా లేకపోతే ఆదివారమా అంటే శనివారం 7వ రోజు చేయాలి, 7th డేనే పాటించాలి అని అతను వాదించాడు. Normally such people they start the discussion by saying, in the 10th commandment, 4th commandment says hallow the Sabbath day, and the Sabbath day in the Old Testament is Saturday or 7th day, so we should follow 7th day. That is their argument. వాళ్ళ యొక్క విధానం ఏంటంటే వాళ్ళు చెప్పేది, ఇదిగో 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ చెప్తున్నది కదా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి అని. ఆ విశ్రాంతి దినం అనేది 7th డే సబ్బాత్ డే, అది కాబట్టి దాన్ని మేము ఆచరిస్తున్నాం అని చెప్తారు. Interestingly, he didn't start a conversation in that way. అయితే ఆ విధంగా అతను తన యొక్క సంభాషణ ప్రారంభించలేదు. కానీ he started criticizing us by saying, Sunday is a day dedicated to a Greek god, so that is something that the church invented as part of
pagan worship of the Greeks. So we should not worship on Sunday. అయితే అతను ఏం చెప్పాడంటే ఆదివారము అనేది గ్రీకు దేవుళ్ళు అయినటువంటి ఒక దేవుడికి అన్య దేవుడికి కోసం నియమించినటువంటి రోజు. దానిని తీసుకొచ్చి ఆదివారంలో ప్రవేశపెట్టి ఆరాధన చేస్తున్నారు కాబట్టి ఆదివారపు ఆరాధన తప్పు అని అతను వాదించడం ప్రారంభించాడు. And he even said, oh, you know the word Sunday, the name itself, it is Sunday, it's dedicated to sun. We should not worship on that day our true God. అయితే ఇంకా ఏమన్నాడంటే దీని పేరు తెలుసు కదా, సన్ డే. సన్ అంటే ఆ దేవుడి పేరే సన్. కాబట్టి ఆ సన్ అనే దేవుడిని సూర్య భగవానుడిని ఆరాధించేదాన్నే మరి దానికోసమే వచ్చింది ఆదివారపు ఆరాధన అన్నారు. And then they say, oh, Sunday became a holy day because, you know, in the ancient cultures, they used to dedicate this day to worship all these Greek gods and goddesses. That's how Sunday became like a holy day for Christians, and we are following the pagan culture. కాబట్టి మరి యొక్క ఆదివారపు ఆరాధన అనేది సూర్య భగవానుని ఆరాధించడానికి గ్రీకు కల్చర్ నుండి వచ్చింది. దాని ఆ విధంగా మరి అన్య దేవతల ఆచారం అనేది ఆ విధంగా వచ్చింది. ఆ విధంగా ఈరోజు క్రైస్తవులు కూడా ఆదివారపు ఆరాధనని కొనసాగిస్తున్నారు అని చెప్పాడు. Then I said, then if that's the case, you cannot also worship on Saturday. అప్పుడు ఒకవేళ అది నిజమైతే మీరు కూడా శనివారం ఆచరించడానికి వీల్లేదని చెప్పాను నేను. Because Saturday also, the day is dedicated to Saturn. మరి సాటర్డే అనేది కూడా ఆ రోజు కూడా సాటర్న్ అనే దేవుడి కోసము కేటాయించబడినటువంటి రోజు అది. Actually, every day in our calendar, the name comes from some kind of connection with Greek god or goddess, and that's how these names are derived. All the days are dedicated in the Greek culture to some god or goddess. అయితే మన యొక్క క్యాలెండర్లో ఉన్నటువంటి ప్రతిరోజు కూడా మంగళవారం శనివారం వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక గ్రీకు దేవుళ్ళు దేవతలు అనే వారికి వాళ్ళ ఆరాధించే ఆ దేవతల పేర్లతో పిలువబడుతున్నవి. And then we continued our conversation. He came to the point that in the Old Testament it was Saturday, the seventh day, the Sabbath day. So now we should follow the Sabbath day. అయితే ఆ తర్వాత అతను ఇదిగో పాత నిబంధనలో అది 7వ దినమైనది, విశ్రాంతి దినమును 7వ దినమును ఆచరించారు కాబట్టి దానిని మేము పవిత్రముగా పరిశుద్ధంగా సబ్బాతుగా ఆచరిస్తున్నామని చెప్పాడు. Then he said, oh, that's why we all worship on Saturday. ఆ కారణాన్ని బట్టి మేము అందరం కూడా శనివారం ఆరాధన చేస్తున్నాం అన్నాడు. So then I said, okay, you say we follow the Old Testament and follow the Sabbath exactly like the Old Testament. అయితే నేనేమన్నా అంటే నువ్వు సబ్బాత్ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన ప్రకారం మీరు ఖచ్చితంగా అనుసరిస్తున్నారా అని అడిగాను. On Saturday, people should not work, people should not travel. మరి నిజానికి చెప్పినట్లయితే మరి ఆ యొక్క సాటర్డే ప్రజలు ప్రయాణం చేయకూడదు, ఏ పని చేయకూడదు. And actually, he is not observing the Sabbath. He is doing all this on a Saturday with me. అయితే అతను ఆ యొక్క సబ్బాతుని అనుసరించకుండా ఇవన్నీ కూడా నాతో చేస్తూ ఉన్నాడు ఆ విశ్రాంతి దినమున. So I said, see, you are saying we should follow the Old Testament exactly like the way the Jews followed, but now you traveled all the way from your place to come here, and now we are having a discussion with me on the Sabbath day. This is prohibited in the Old Testament. అప్పుడు నేను అన్నాను, అయ్యా యూదుల ప్రకారం అయితే వారు మరి వారు చేసినట్టే మీరు చేస్తున్నట్లయితే మరి ఈరోజు విశ్రాంతి దినం కదా, నువ్వు అంత దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ మా దగ్గరికి వచ్చావు, ఈరోజు మరి విశ్రాంతి దినాన ఈ వాదన ఈ యొక్క ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాము, మరి ఇవన్నీ యూదులు అనుసరించరుగా, ఇవన్నీ కూడా నిషేధించబడింది కదా యూదుల పద్ధతిలో అని చెప్పాడు. If you read Exodus, you know a person went to gather sticks to cook. And then in the Old Testament, that is a violation of Sabbath day commandment. మరి మీకు తెలుసా, నిర్గమాకాండంలో చూసినట్లయితే ఆ యొక్క విశ్రాంతి దినమున ఒక పుల్లను తీసుకురావడానికి పుల్ల తీసుకొచ్చినా కూడా అది ఆజ్ఞలను అతిక్రమించినట్లే. And so the people went to Moses and asked him, what shall we do? A person went to gather sticks on the Sabbath day. కాబట్టి వాళ్ళు వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా ఒక విశ్రాంతి దినమున ఒక వ్యక్తి వెళ్ళి కొన్ని పుల్లలు తీసుకొస్తే ఏంటి అని. Because that was prohibited as part of the Sabbath law in the Old Testament. ఆ యొక్క మరి ఆ సబ్బాతు లాలో పాత నిబంధనలో అది నిషేధించబడింది. And that's why the Jews, when Jesus and the disciples, when they were going around, the disciples plucked from the fruits or the trees, and then the Judaizers questioned them why the disciples are doing that on the Sabbath day. అందుకే మరి యేసుప్రభు కానీ యేసుప్రభుతో శిష్యులు వారు కొన్నిసార్లు ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా మరి కోసిన
ఏదైనా పంటలోని ఏదైనా కోసినా కూడా ఎందుకు మీ వారు విశ్రాంతి దినమున అవి ఎందుకు కోసారని ప్రశ్నిస్తున్నారు యూదులు. So the Old Testament Sabbath observance is very strict that no outside labor is allowed, no travel is allowed, no cooking, no heavy labor is allowed. You have to go to the temple and worship the Lord. Spend the whole day worshiping the Lord, resting in the Lord. పాత నిబంధన ఆరాధన విధానం అనగా ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి పని చేయడానికి వీలు లేదు, ఎలాంటి పని చేయడానికి వీలు లేదు. ఒకే ఒక పని ఏంటంటే ఆ గుడికి వెళ్ళి ప్రభువుని ఆరాధించడం తప్ప వేరే ఏ పని కూడా పెట్టుకోకూడదు. But the Judaizers or so-called Messianic Jews, they come and say, oh no, we have to observe all this. But they themselves are not doing any of these things. అయితే మరి మెసానిక్ జూ అని చెప్పుకునేవారు ఇదిగో మేము వీటన్నిటిని ఆచరిస్తున్నాము, ఆచరించాలి అని చెప్తున్నారు, కానీ నిజానికి వాళ్ళు అవి చేయడం లేదు. If you say you follow exactly like the Old Testament, then at least do that. Then what you say have some credibility. మరి నేను ఖచ్చితంగా పాత నిబంధన ప్రకారం మనం చేయాలయ్యా అని చెబుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా వాటిని చేయాలి. But then when we study the scriptures, we know we are no more under those ceremonial laws. We are no more under that yoke of circumcision or the Sabbath laws exactly as in the Old Testament. అయితే మనము మరి వాక్యాన్ని మనం చదివినట్లయితే మనము ఇప్పుడు ఆ విధమైనటువంటి పాత నిబంధన యొక్క కాడి కింద ఆ యొక్క నియమాల కింద మనము లేము అని మనకు అర్థమవుతున్నది. Let us turn to Galatians chapter 5 verses 1 to 6. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. చూడండి. Stand fast therefore in the liberty wherewith Christ hath made us free, and be not entangled again with the yoke of bondage. Behold, I Paul say unto you that if ye be circumcised, Christ shall profit you nothing. For I testify again to every man that is circumcised that he is a debtor to the whole law. Christ is become of no effect unto you. Whosoever of you are justified by the law, ye are fallen from grace. For we through the Spirit wait for the hope of righteousness by faith. For in Jesus Christ neither circumcision availeth anything, nor uncircumcision, but faith which worketh by love. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందని ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నది ఏమనగా, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుడిగా తీర్చబడి వాడెవడో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునట్లుగా నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదుగుచున్నాము. So here Paul is talking to the Judaizers, especially in the Galatian church. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా గలతీ సంఘానికి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. There some people said not only that you should be baptized, you should be part of the church, you should be circumcised. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే ఇదిగో బాప్తిజం తీసుకొని సంఘంలో సభ్యుడు అవడం సరిపోదయా, నువ్వు ఖచ్చితంగా సున్నతి పొందాలి అని కొంతమంది యూదులు తెలియజేస్తున్నారు. You should follow all the ceremonial laws in the Old Testament. అట్లాగే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ విధమైన మత ప్రచారం మత సంబంధమైన ఆచారాలన్నీ కూడా పాటించాలని చెప్పేవారు. Then Paul says, no, you are freed from the bondage of the law. అయితే పౌలు ఏమని చెప్తున్నాడంటే ఇదిగో మీరు దాస్యమును కాడి కింద నుంచి స్వతంత్రులై ఉన్నారు అని చెప్తున్నాడు. Now if you go and take circumcision again, ఒకవేళ నీవు ఇప్పుడు వెళ్ళి మరలా కనుక సున్నతి పొందినట్లయితే in verse 2 last part he says, Christ shall profit you nothing. అప్పుడు క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనము ఉండదు అని చెప్తున్నాడు. Lord Jesus Christ already came. He died on the cross for our sins, and he instituted already baptism. And now you take the people back to the time of the law and ask them to be circumcised. Then what is the use of Christ's work on the cross for us? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, ఆయన మన కొరకు జీవించారు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మనకి బాప్తిజమాన్ని మరి గుర్తుగా ఇచ్చాడు. ఇంత చేసిన తర్వాత ఇదంతా చదివిన తర్వాత మీరు మరలా వెళ్ళి సున్నతి పొందాలి అని చెబుతున్నట్టయితే మరి క్రీస్తు వలన మీకు ఏం ప్రయోజనం కలుగుతుంది అని ప్రశ్నిస్తున్నాడు. Paul clearly taught the church that we are saved not by the law, but by believing in Christ and his finished work. We are not saved by circumcision or by obeying any acts of the law, but by believing in the finished work of Christ.
పౌలు స్పష్టంగా వారికి తెలియజేస్తున్నాడు, మనము ధర్మశాస్త్రము ద్వారా మనము రక్షించబడలేదు కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము ద్వారా ఆయన కార్యము ద్వారా మనము రక్షణ పొందుతున్నాము. ఆయన కార్యము ద్వారానే మనము విశ్వాసము ద్వారా రక్షించబడుతున్నాము కానీ క్రియల ద్వారా కాదు అని స్పష్టంగా వారికి తెలియజేస్తున్నాడు. And he says, if any of you are seeking to be justified by the law, you are fallen from grace. ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా ధర్మశాస్త్రము నుండి దానిని నెరవేర్చాలని ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నం చేస్తే వారు కృపలో నుండి తొలగిపోయారు అంటున్నాడు. You know, when we think about our salvation, it is all given to us freely by God's grace. తెలుసా మరి మనందరికీ మరి దేవుని యొక్క కృపలో నుండి కృప ద్వారానే అన్ని సమస్తం కూడా మనకి ఉచితంగా కలుగుతున్నది. We are not saved because we are circumcised or we obeyed certain laws. మనము ఏదో సున్నతి పొందామని ఏదో ఆజ్ఞలు అనుసరిస్తున్నామని మనము రక్షించబడలేదు కానీ If you want to be saved by the law, you have to obey it perfectly, completely, as Lord demands. అయితే నీవు ధర్మశాస్త్రము ద్వారా రక్షించబడాలి అనుకుంటే ధర్మశాస్త్రానికి నీవు పరిపూర్ణంగా ప్రభు ఆజ్ఞాపించిన విధంగా సంపూర్ణంగా విధేయత చూపించాలి. You know, the Jews, they took circumcision, they want to follow the law of the Lord. But every time they compare their lives with the law of the Lord, they know they have fallen. They have not obeyed God's law as ought to do. మరి సున్నతి పొందినటువంటి యూదులు కూడా వారు కనుక దేవుని వాక్యం ద్వారా దేవుని ఆజ్ఞల ద్వారా పరిశీలించి చూసుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఆజ్ఞల్లో వారు తొలగిపోయిన వారుగా విఫలమైన వారుగా కనబడుతున్నారు. And that's why Lord sent His Son, Lord Jesus Christ, to save us. He obeyed the law on our behalf. We believe in His work, His obedience and His work on the cross, and through that we are saved by grace. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మనలో కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయన ధర్మశాస్త్రానికి పరిపూర్ణంగా విధేయత చూపించాడు. పరిపూర్ణంగా విధేయత చూపించడం ద్వారా ఆ యేసుక్రీస్తు యొక్క విధేయత ద్వారా ఈరోజు మనము రక్షించబడుతూ ఉన్నాము. Dear believers, you may not be going to take circumcision. ప్రియ విశ్వాసులారా, మీరు సున్నతి పొందపోవచ్చు. You may not be following the Passover or the Old Testament ceremonial laws. ఒకవేళ అట్లాగే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి పస్కా పండుగ మరి మత సంబంధమైనటువంటి ఆ యొక్క నియమాలను పాటించకపోవచ్చు. But without that also, sometimes we act like Judaizers. అవి లేకుండా కూడా కొన్నిసార్లు మనం కూడా యూదుల వలె నటిస్తూ ఉంటాం, యూదుల వలె ప్రవర్తిస్తుంటాం. We treat baptism in the same way like the Jews treated circumcision. ఎట్లాగయ్యా అంటే యూదులు సున్నతి గురించి ఎలాగ అనుకుంటారో మనం కూడా బాప్తిజం గురించి అలా అనుకుంటున్నాం. Because I am baptized, I will be in heaven. And we connect salvation with baptism. ఇదిగో నేను బాప్తిజం పొందాను కాబట్టి నేను పరలోకం వెళ్తాను అని చెప్పడం ద్వారా బాప్తిజమాన్ని మనం రక్షణకి ముడిపెడుతూ ఉన్నాం. And then we imagine that, oh, I am doing a lot of good things for the church. I fast a lot. I cry a lot. I would go for pilgrimage. Because of all these good things that I do, I will be in heaven. అట్లాగే కొన్నిసార్లు ఏమంటామంటే అయ్యో నేను సంఘానికి వెళుతూ ఉన్నాను క్రమంగా, ఇదిగో అనేకమైన తీర్థయాత్రలు చేశాను, అనేకమైన మంచి పనులు చేస్తూ ఉన్నాను, వీటన్నిటి ద్వారా నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను అని చెప్పుకుంటారు. And then you look at your own life, you think that, oh, I am becoming more and more holy because of all the good things that do. Lord will accept me because of the goodness that I have in me. అప్పుడు ఏమనుకుంటాం, ఇదిగో ఈ మంచి పనులు చేయడం ద్వారా ఈ యొక్క ఒక్కొక్క మంచి పని ద్వారా దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, దీని ద్వారా మరి దేవుడు నన్ను అంగీకరిస్తాడు అని మనం అనుకుంటాం. When you think like that, you are also seeking a justification based on the obedience to the law. అయితే ఒకవేళ నీవు కనుక అలాగూ ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే నీవు కూడా నీ యొక్క రక్షణ అనేది మరి ధర్మశాస్త్రానికి విధేయత చూపడం ద్వారా కలుగుతుందని నమ్ముతున్నట్టు. So what Paul said is applicable for us also. If we seek to be justified by our good works, we are fallen from grace. కాబట్టి మనము మన క్రియల ద్వారా నీతిమంతులముగా అవ్వాలి, ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము అని కనుక మనం నమ్మినట్లయితే మనము కృపలో నుండి తొలగిపోయిన వారమే. How we are saved, Paul makes it very clear in verse 6. For in Jesus Christ neither circumcision availeth anything, nor uncircumcision, but faith which worketh by love. అయితే 6వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. So it is by putting faith in the work of Christ that we are saved.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పని యందు మనము నమ్మిక కలిగి ఉండడము, విశ్వాసం కలిగి ఉండడం ద్వారానే మనం రక్షణ. So throw away your reliance on your good works, the religious works that you do, even the baptism that you took. కాబట్టి నీవు చేసే ఆ మంచి పనులు వాటి మీద ఆధారపడడం అనేది పక్కన పెట్టేసేయి. మత సంబంధమైన ఆచారాలను పక్కన పెట్టేయి. నీవు తీసుకున్న బాప్తిజమాన్ని కూడా నీవు పక్కన పెట్టేసేయి. When it comes to salvation, look always to Christ and His work, what He has done for us, and the salvation that He has offered freely by grace to us. కాబట్టి రక్షణ విషయంలోకి వచ్చేసరికి ఎప్పుడు కూడా నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడు. ఆయన నీ కొరకు ఏం చేశాడో చూడు. ఆ దాని ద్వారా నీవు ఉచితంగా మరి రక్షించబడుతున్నావు అని గ్రహించు. When we truly understand what is baptism, and that baptism also reminds us that we are saved by the finished work of Christ, not by our work. కాబట్టి మనము బాప్తిజమాన్ని గురించి అర్థం చేసుకున్నప్పుడు అది కూడా మనకేం చెప్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యం ద్వారా మనం రక్షించబడుతున్నాం కానీ మన యొక్క పని ద్వారా కాదు అని తెలియజేస్తుంది. Many people treat baptism as some kind of work that we do to be saved. అనేక మంది ఏమనుకుంటారంటే బాప్తిజం అనేది మనం చేసే పని, రక్షించబడడానికి నేను చేసే పని, మనం చేసే పని అని అనుకుంటాం. So those who are baptized must see baptism as a reminder of Christ washing away and cleansing away our sins. It's a reminder of the gospel. It's a reminder of Christ's work. కాబట్టి బాప్తిజం పొందిన వారు గ్రహించాల్సింది ఏమిటంటే ఇది క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన మనల్ని కడిగిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ప్రభువు మన కొరకు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడమే. So we are not justified by good works. We are not justified by law. We are justified freely by the grace of God, by putting faith in the finished work of Lord Jesus Christ. మనము సత్క్రియల ద్వారా నీతిమంతులుగా చేయబడటం లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులుగా పిలువబడడం లేదు, కానీ మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా పిలువబడుతున్నాం. And Paul also says it is what kind of faith that truly saves. అయితే పౌలు ఇంకా తెలియజేస్తున్నాడు మనల్ని నిజంగా రక్షించేది విశ్వాసం ఏమిటి. Verse 6 in the last part he says, but faith which worketh by love. 6వ వచనం చివరి వాక్యంలో ఏమంటున్నాడంటే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. It is not an empty faith, or it's not a dead faith. ఇది మృతమైనటువంటి విశ్వాసము కాదు. It is a faith that produces fruit. ఇది ఫలములను కలుగజేసే విశ్వాసం. So the word of the Lord commands us to abound in good works. కాబట్టి మనము కూడా దేవుని యొక్క ప్రేమ మనలను సత్క్రియలు చేయడానికి ప్రేరేపిస్తుంది. Our works, the fruits of our faith that justify the faith that we have. మన యొక్క పనులు, మన యొక్క విశ్వాసము తగినటువంటి ఫలములు, ఆ ఫలము మనం ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నదో తెలియజేస్తుంది. Let us turn to 1 Corinthians chapter 7 verses 17 to 19, the portion that we started. మనం ప్రారంభించినటువంటి వాక్య భాగంలోనికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 17-19 వచనాలు. And especially verse 19, he concludes in this way, circumcision is nothing and uncircumcision is nothing, but the keeping of the commandments of God. అయితే ముఖ్యంగా 19వ వచనంలో ఏమంటున్నాడంటే దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందును ఏమీ లేదు అని చెప్తాను. It is one thing to carry the sign of circumcision, baptism, and live unholy, sinful life. కాబట్టి మరి ఈ బాప్తిజమాన్ని మన యొక్క రక్షణకి గుర్తుగా భావించడం అనేది మన యొక్క పాప జీవితం నుంచి మనల్ని విడిపించడానికి అవసరమైంది. You know, in Christian circles, this is what we see. Many people have all these things. They are baptized, they are part of the church, they even partake of the Lord's Supper, but many of them are not truly saved. అయితే మరి క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే మరి బాప్తిజం పొందుతారు, ప్రభు వలలో పాల్గొంటారు, మరి అనేకమైనవి చేస్తూ ఉంటారు, కానీ నిజానికి మరి అందులో చాలామంది వారు నిజానికి రక్షించబడలేదు. Many of them have a dead faith or empty faith or a faith on their own works. ఎందుకంటే మరి అనేక మంది మృతమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటున్నారు, విశ్వాసం విషయంలో వారు చనిపోయిన వారుగా ఉంటున్నారు. But if you have truly placed your trust in the Lord Jesus Christ, you have a desire to obey what Christ has commanded, to follow Him. అయితే నీవు నిజముగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన యొక్క మాటలకు నువ్వు లోబడతావు, ఆయనకు విధేయత చూపుతూ ఆయన వెంబడిస్తావు. And this commandment to obey includes whatsoever the Lord has commanded to teach and to obey. మరి ఆయన ఆజ్ఞలను గైకొనడం అనేది ప్రభు ఏదైతే మనకి బోధించాడో దానికి మనం విధేయత చూపించడం. And the Lord has also commanded us, if you have true faith, to be baptized, to be part of the church,
even to partake of the Holy Communion. This is something that God has commanded to us. కాబట్టి ప్రభువారు మనకు ఆజ్ఞాపించింది, నీవు విశ్వాసం కలిగి ఉన్నట్టయితే నీవు మరి బాప్తిజం పొందమని, నీవు అట్లాగే సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రభు మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు. Some people, they get baptized. In the time when they are baptized, they are so active, they are so interested to learn God's word. But after 3 months, 4 months, 1 year, their interest fades away. మరి కొంతమంది నూతనంగా బాప్తిజం పొందినప్పుడు ఆ బాప్తిజం పొందిన దగ్గర నుండి కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు చాలా ఆసక్తిగా ఉంటారు. ఆ తర్వాత కొంతకాలం గడిచిపోయేసరికి వారి యొక్క ఆసక్తి మొత్తం పోతుంది. So in the month where they are baptized, they will come for Holy Communion. వారు ఏ నెలలో ఏ బాప్తిజం పొందారో ఆ నెలలో చక్కగా మరి ప్రభు బలలో పాల్గొనడానికి వస్తారు. Next month also they will come. ఆ తర్వాత నెల కూడా వస్తారు. So 3-4 months they will come for every Sunday for Holy Communion. 3-4 నెలలు ప్రతి ఆదివారం మరి ప్రభు బలలో పాల్గొనడానికి వస్తారు. After that the interest goes away. Then you want to see them, you have to go for Christmas service or Easter service. ఆ తర్వాత ఏమవుతుందంటే వారి ఆసక్తి పోతుంది. వాళ్ళని మళ్ళీ ఎప్పుడైనా చూడాలంటే ఎప్పుడన్నా క్రిస్మస్లు, ఈస్టర్ సర్వీసులు అలాంటప్పుడే వారు వచ్చి కనపడుతూ ఉంటారు. And sometimes we cannot see them. Maybe we have to go for their burial to see them in the church. మరి కొన్నిసార్లు వారిని మనం చూడలేకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు బరియల్ గ్రౌండ్కి వెళ్ళాల్సి వచ్చి చూడాలి వాళ్ళని. Because they confess they have faith, they took these signs, but they don't have real faith. ఎందుకంటే వారు విశ్వాసాన్ని ఒప్పుకున్నారు, విశ్వాసానికి గుర్తులైనటువంటి బాప్తిజమాన్ని పొందుకున్నారు, కానీ మరి దానిని కొనసాగించట్లేదు. Let us pray that none of us will be like that. We must not only bear the covenant sign, let us pray that we and our children have true faith and we follow the Lord and obey what He has commanded us to do. అయితే మనం అలా ఉండకూడదని మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా విశ్వాసమునకు గుర్తులు పొందిన మనము వాటి యందును మనము నిత్యముగా నిలిచి ఉండే వారంగా, దేవుని యొక్క ఆజ్ఞలను లోబడే వారంగా ఉందాం.